హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. సో దీంట్లో వచ్చేసి మనకు అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అయ్యే విధంగా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో మీరు ఈ మోడల్ పేపర్ వచ్చేసి ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రాక్టీసింగ్గా కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడల్లో పాల్గొంటారు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ, సాంఘిక క్రీడ, అలాగే సహకార క్రీడ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఏకాంతర క్రీడ అంటే ఏంటంటే ఒంటరిగా బొమ్మలతో ఆడుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ సంసర్గ క్రీడ ఆర్ మీకు తెలిసి సాంఘిక క్రీడ అంటే ఏంటంటే పిల్లల సమూహాలతో ఆడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే పక్కన ఉండి ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆటనే అనుకరించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సహకార క్రీడ అంటే ఆట యొక్క నియమాలను తెలుసుకొని జట్లుగా ఆడతారు. అంటే ఇప్పుడు మనకు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత క్రికెట్ కానీ ఖోఖో కానీ ఇవి జట్లలాగా ఆడతారు కదా, సో అది మనకు సహకార క్రీడ కింద చెప్పవచ్చండి. సో ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఏమాడతారు, మనకు సమాంతర క్రీడను ఆడడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు సమాంతరంగా అంటే పక్కన ఇతర పిల్లలు ఆడుకుంటుంటారు కదా, సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవటం ప్రారంభిస్తాడు అనేసి వచ్చారు. సో శిశువు వచ్చేసి దాదాపు 12 నుంచి మనకు 15 నెలల లోపైతే నడవటం ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ 15 ఇచ్చారు కాబట్టి 15 నెలలు వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అలవాట్లు ఎప్పుడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ నేర్చుకునేవి, అంతర్లీనాలు, పుట్టుకతో వచ్చేవి, విశ్వజనీనాలు అనేసి ఇచ్చారు. మనకు అంతర్లీనాలు అంటే మనము పుట్టుకతో వచ్చేవి అనే మీనింగే వస్తుందండి, మన లోపల ఉండేటివన్నీ. పుట్టుకతో వచ్చేవి వచ్చేసి మనకు అలవాట్లు కాదు. విశ్వజనీనాలు అంటే ఇది కూడా మనకు సేమ్ అదే మీనింగ్ వస్తుంది, అంటే స్వతహాగా మనకు వస్తాయి అని. కానీ అలవాట్లు అనేది ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా నేర్చుకునేవిగా ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళని చూసి మనం ఎక్కువగా బాగా చదువుకోవడం వల్ల సో మనకి ఎక్కువ మార్కులు వస్తాయని అలా కొన్ని అలవర్చుకుంటూ ఉంటాం. సో అవి మనకు నేర్చుకునేవి, ప్రతి ఒక్కటి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అలవాట్లు మారుతూ ఉన్నప్పుడు మనము అవి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సాధన ప్రవర్తన నిర్ణయకాలు ఏవి అనేసి వచ్చారండి. మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి విజయం సాధించడం కొరకు తమ ప్రేరణ బలము. ఆప్షన్ 2 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన సంభావ్యత అంచనా. ఆప్షన్ 3 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. ఆప్షన్ 4 వచ్చేసి మనకు విజయం సాధించుట కొరకు తమ ప్రేరణ బలము మరియు చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి సంభావ్యత అంచనా అనేసి ఇచ్చారండి. మనకు సాధన ప్రవర్తనను ఎలా తెలియజేస్తుందంటే ఓన్లీ అది చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ కింద తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. ఇవి వచ్చేసి మనకు క్లియర్గా ఫస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది కదా, సో దాంట్లో మనము క్లియర్గా అయితే చదవాలండి ఈ టాపిక్స్ గురించి, అప్పుడు మాత్రమే మనము ఆన్సర్ అయితే చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో మనము ఏదైనా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఆ టైం కంటే ముందే మనం ప్రారంభిస్తే ఆ లాంగ్వేజ్ని వచ్చేసి మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము. సో ఏ ఏజ్కి ముందు అంటే 7 సంవత్సరాలకు ముందండి. మనకు 7 సంవత్సరాలకు ముందు మనము ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము అంటే కంపల్సరీగా గుర్తుంటుంది, అలాగే తొందరగా కూడా మనకు వస్తుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారి తీస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకు
ఆప్షన్స్లో వస్తు స్థిరత్వము, అహంకేంద్ర భావము, భావనాలోపము, మూర్త ప్రచారణము అనేసి ఇచ్చారు. మానసిక చిత్రాలు సంజ్ఞలను ఉపయోగించే వాడి యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకోగలుగుతారు. అంటే ఏది ఎక్కడ ఉంది, లేకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంది, అలాంటివన్నీ నేర్చుకుంటారన్నమాట. సో కాబట్టి అది మనకు దేనికి దారి తీస్తుంది? వస్తు స్థిరత్వానికి దారి తీస్తుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఇది ఎరిక్సన్ దశలకు సంబంధించి మనకు ఏ ఏజ్లో ఏమి ఉండేటటువంటి సంక్షోభాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కౌమారుల దశలో వచ్చేసి మనకు ఇది 12 నుంచి 20 సంవత్సరాల వయసు వరకు మనకు కౌమార దశ అనేది జరుగుతుందండి. ఈ దశలో మనకు ఏంటండి పాత్ర గుర్తింపు అనేటటువంటి దాంట్లో ఉంటారనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అలాగే మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారండి. సో ఊహాత్మక వివేచనం మనకు కొంచెం రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే అమూర్త ప్రచాలక దశలో మాత్రమే జరుగుతుందండి. నెక్స్ట్, ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఏ ఏజ్లో ఎలా ఉంటారు ఏంటి అనేది. సో 128 అంటే వాళ్ళను ఎలా మనము లెక్క కడతామండి? అత్యధిక ప్రజ్ఞావంతుడి కింద చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రతిభావంతుడు అంటే 140 కంటే ఎక్కువ అండి. 140 కంటే మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిభావంతుడి కింద చెప్తాము. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 అండి. సగటు ప్రజ్ఞ అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటే దాన్ని సగటు ప్రజ్ఞ అంటారు. నెక్స్ట్, అధిక ప్రజ్ఞ అంటే 110 నుంచి అండి. 110 నుంచి మనకు 119 ఉంటే అధిక ప్రజ్ఞావంతుడు అనేసి చెప్తాము. సో ఇక్కడ 128 అంటే ప్రతిభావంతుడి కింద చెప్తామండి. ఇక్కడ మనకు సగటు ప్రజ్ఞావంతుడు అంటే మనకు 90 నుంచి 109 వరకు ఉంటుందండి ఐక్యూ లెవెల్. అధిక ప్రజ్ఞావంతుడు అంటే 110 నుంచి 119 ఉంటుంది. ప్రతిభావంతుడు అంటే 140 పైన ఉంటే ఐక్యూ లెవెల్స్, వాళ్ళను ప్రతిభావంతుడు అంటారు. సో అత్యధిక ప్రజ్ఞావంతుడు అంటే ఇక్కడ మనకు 128 ఉండాలండి. అత్యధిక ప్రజ్ఞావంతులు అంటే మనకు ఎంత ఉంటుందండి? 120 నుంచి 140 వరకు ఉంటే వాళ్ళని మనము అత్యధిక ప్రజ్ఞావంతుల కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆప్షన్స్లో జీకారకము, బహుముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సమస్యలకు అలాగే సృజనాత్మకత పరిష్కారాలు దేని ద్వారా పొందవచ్చు? బహుముఖ ఆలోచనల ద్వారా. అంటే పలు రకాలుగా మనం ఆలోచించడం వల్ల మనము సమస్యలకు పరిష్కారాలు అనేది పొందవచ్చు అని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా అయితే ప్రతిపాదించిందండి. బహుముఖాలంటే ఒక ప్రాబ్లమ్స్కి 10 విధాలుగా సొల్యూషన్స్ వెతకడం, ఇలా ఉంటే దాన్ని బహుముఖ ఆలోచన అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సమాచార ప్రాసెసింగ్, నెక్స్ట్ అచేతన ప్రేరణ, మానసిక రుగ్మతను అవగాహన చేసుకొనుట, మానవ మూర్తిమత్వాన్ని అర్థం చేసుకొనుట అనేసి ఇచ్చారు. జ్ఞాన సంబంధ శాస్త్రం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? సమాచార ప్రాసెసింగ్కి సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్, పురోగమన అవరోధము, నెక్స్ట్ తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో జోక్య సిద్ధాంతము, క్షయ సిద్ధాంతము, వక్రీకరణ సిద్ధాంతము, దమన సిద్ధాంతము అనేసి ఇచ్చారు.
సో మనకు పురోగమన అవరోధము అలాగే తిరోగమన అవరోధము వీటిని ఏమని చెప్తాం మనము? జోక్యరహిత సిద్ధాంతాల కింద చెప్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ సమర్థత కల స్మృతి విభాగం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సంవేదన స్మృతి, క్రియాత్మక స్మృతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో అతి తక్కువ సామర్థ్యత మనకు దేంట్లో ఉంటుందండి? వీటిల్లో సంవేదన స్మృతిలో ఉంటుంది. ఇక్కడ మనకు సంవేదన స్మృతి అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు జస్ట్ 1 నుంచి 2 సెకండ్లు మాత్రమే గుర్తుంటాయి. అంటే అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుందండి ఈ సంవేదన స్మృతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి కొన్ని కాల్స్ వస్తుంటాయి కదా, అన్నోన్ నెంబర్స్ కాల్స్. అవేంటంటే జస్ట్ ఏదో ఆ కాల్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది అనమాట, తర్వాత ఏం గుర్తుండవు. సో అటువంటి వాటిని సంవేదన స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అంటే ఏంటంటే మనము దేన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి స్మృతిని క్రియాత్మక స్మృతి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బొద్దింకను కానీ వానపామును కానీ చేస్తూ ఉంటారు కదా, సో అలా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకుంటే క్రియాత్మక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయానికి సంబంధించి మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే అంశాలు ఉంటాయి కదా, అవి మనం దీర్ఘకాలిక స్మృతి కింద చెప్పవచ్చు. నెక్స్ట్ తార్కిక స్మృతి అనేసి ఇచ్చారు. తార్కిక స్మృతి అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే పూర్తి అవగాహనతో తార్కికంగా ఆలోచించి మరీ నేర్చుకుంటాం కదా, సో అటువంటి వాటిని తార్కిక స్మృతి కింద చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, వీనిపైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్లో విలువలు, అభిరుచులు, వైఖరులు, ప్రోత్సాహకాలు అనేసి ఇచ్చారు. సో వేటిపైన అండి? ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి ప్రోత్సాహకాల కింద ఇతను ఎక్కువగా అయితే ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వచ్చేసి పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాలు అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నమ్మకము వర్సెస్ అపనమ్మకము, స్వయం ప్రతిపత్తి, సందేహము, శ్రమించడము, న్యూనత, గుర్తింపు, పాత్ర గందరగోళం అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో అనేసి ఇచ్చారండి. ప్రాథమిక పాఠశాల దశ అంటే ఏంటి? మనకు పాఠశాల దశ. సో ఇవన్నీ గుర్తులేకపోయినా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూస్నైనా చూసుకోవాలండి. పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటిది ఏంటిదండి? శ్రమించడము, న్యూన్యత అనేటటువంటి అపనమ్మకం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అనేసి అడుగుతున్నారు. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరండి? ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది అనేసి ఇచ్చారు. ప్రక్షేపక పరీక్షలు అంటే మనకు అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే ప్రక్షేపక పరీక్షలు అంటారండి. అంటే బొమ్మలను చూపించడం కానీ, లేకపోతే రంగుల పేపర్స్ చూపించడం కానీ, లేకపోతే ఏదైనా పిక్చర్స్ చూపించి వాళ్ళ దగ్గర మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అనమాట. సో వాటికి సంబంధించింది ఏంటండి? రోషాక్ సిరామరకల పరీక్ష అనేది ఇటువంటి దానికి సంబంధించిందే. రోషాక్ కానీ, పద సంసర్గ పరీక్షలు కానీ, క్రీడా పద్ధతి కానీ, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి. సో ఇక్కడ మనకు మిన్నెసోటా ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు అప్రక్షేపక పరీక్షలు అండి. అంటే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, లేకపోతే కొన్నిటికి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడం వల్ల కానీ, ఇలా వాటి ద్వారా మనం మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట. నెక్స్ట్ ప్రవర్తనకు దారి తీసే సరి అయిన వరుస క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ప్రవర్తనకు దారి తీసే
వరుస క్రమం వచ్చేసి దీంట్లో ఏమవుతుందండి, సమతా స్థితిలో అసమల్యత, నెక్స్ట్ అవసరము, ఉత్సుకత, ప్రవర్తన, ఇలా మనకు ఉంటుందండి ప్రవర్తనకు. నెక్స్ట్ సవాళ్లను ఎదుర్కోలేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ఒత్తిడి, విసర్జనము, కుంటనము, అధిక శ్రమ అనేసి ఇచ్చారు. మనకు భయపెట్టే పరిస్థితుల్లో భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను మనము ఏమని పిలుస్తామండి, ఒత్తిడి అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ముందుగా నిర్ధారించిన ప్రవర్తనలు, కొత్త ప్రవర్తనలు, అంతర్గత ప్రతిక్రియలు, యాదృచ్ఛిక కృత్యాలు అనేసి ఇచ్చారు. శాస్త్ర నిబంధనలో ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అండి, అంతర్గత ప్రతిక్రియలు, అంటే దానికి సహజంగా ఉన్నటువంటివి మాత్రమే మనకు ప్రాథమిక ప్రతిస్పందనల కింద వస్తాయి. తర్వాత నిబంధన జరిగిన తర్వాత వచ్చే ప్రతిస్పందనలు నిబంధన ప్రతిస్పందనలు అంటారు. సో ప్రాథమికంగా వచ్చే వాటిని ఏమంటాము, అంతర్గత ప్రతిక్రియలు అనేసి చెప్పడం జరుగుతుందండి. శూలపాణి కలం పేరుతో రచనలను చేసిన వారు. ఆప్షన్స్ వచ్చేసి బోనం నాగభూషణము, చిలుకూరి దేవపుత్ర, జీవి సుబ్రహ్మణ్యము, కస్తూరి నరసింహమూర్తి అనేసి ఇచ్చారు. సో ఈ కలం పేర్లు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క కవికి ఒక్కొక్క కలం పేరు అయితే ఉంది. సో బోనం నాగభూషణం అండి, బోనం నాగభూషణం గారి కలం పేరు ఏది అంటే శూలపాణి. నెక్స్ట్ క్వశ్చను, గజల్లో చరణాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ తకలాస్, మక్తా, మత్లా, మంజరి అనేసి ఇచ్చారు. సో గజల్లో చరణాన్ని మనకు ఏమని పిలుస్తారండి, మక్తా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు. ఆప్షన్స్లో మనకు దుర్గాబాయి దేశ్ముఖ్, జయంతి సూరమ్మ, పొనక కనకమ్మ, సరోజిని నాయుడు అనేసి ఇచ్చారు. సో మనకు ఉపవాచకం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపవాచకానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అంటే మనకు సరోజిని నాయుడు అండి. నెక్స్ట్ క్వశ్చను, మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది తల్లిదండ్రులపై పిల్లలకు మమకారం తగ్గుతుందని, పిల్లలపై తల్లిదండ్రులు చూపే మమకారము, అలాగే దేశంపై సైనికులకున్న మమకారాన్ని గురించి, మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని అనేసి ఇచ్చారండి. సో మనకు మమకారం పాఠం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఏంటి అంటే దేనికోసం అండి, ఇది మాతృభాషకు సంబంధించిన అన్నమాట. సో మాతృభాషపై మమకారాన్ని కలిగి ఉండాలని మనకు ఈ పాఠం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ గగనము పర్యాయ పదాలు అడుగుతున్నారండి. గగనానికి పర్యాయ పదాలు సో ఏవండి, దివి, నభము అండి. దివి, నభము పర్యాయ పదాలు అవుతాయి అన్నమాట. విహంగము, ఆకాశం, ఇవన్నీ కూడా మనకు నానా అర్థాలండి. నెక్స్ట్ కోటరము పదానికి అర్థము ఏది అనేసి ఇచ్చారు. కోటరము అంటే అర్థం ఏంటండి, మనకు తొర్ర అనే అర్థం, తొర్ర అండి. నెక్స్ట్ ఉత్తరీయము వికృతి పదం అడుగుతున్నారండి. ఉత్తరీయానికి వికృతి పదము సో ఉత్తరిగము అండి. ఉత్తరీయానికి వికృతి పదము ఉత్తరిగము. నెక్స్ట్ నగరము పదానికి ఉత్పత్తి అర్థం ఏది అనేసి అడుగుతున్నారు. నగరము అనేదానికి ఉత్పత్తి అర్థం అండి. ఆప్షన్స్లో ఫస్ట్ పెద్దదైన పట్టణము అనేసి ఇచ్చారు, కాదు. నాగరికులు నివసించు ప్రదేశము, నగములు కలది. నెక్స్ట్ కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలిగినది ఏది అంటే నగరం అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వర్తమాన కాల అసమాపక క్రియ ఏది అనేసి అడుగుతున్నారు. వర్తమాన కాల అసమాపక క్రియ అంటే మనకు దీంట్లో ఏ ప్రత్యయాలు వస్తాయి, తూ కానీ, టూ కానీ, చున్ కానీ వస్తాయండి.
వర్తమాన కాల అసమాపక క్రియను మనము ఏమని పిలుస్తాము? క్షతార్థకము అనేసి పిలుస్తాము. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. క్వార్థకం అంటే భూతకాలానికి సంబంధించిందండి. చేతార్థకం అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఇక్కడ వర్తమానం అడిగారు కాబట్టి క్షతార్థకం అవుతుంది. నెక్స్ట్, సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకు షష్ఠీ విభక్తి, చతుర్థ విభక్తి, సప్తమి విభక్తి, తృతీయ విభక్తి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సప్తమి విభక్తి అండి. విషయ సంబంధాన్ని తెలిపేటప్పుడు కానీ లేదా వ్యాప్తిని గురించి అంటే ఈ భూగోళం అంతటా గాలి కానీ ఇలా దైవం కానీ ఆవరించి ఉందనేసి చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పేటప్పుడు మనము ఏ విభక్తిని ఉపయోగిస్తామండి? ఎక్కువగా సప్తమి విభక్తిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, క్షేత్రము అనే పదానికి నానా అర్థాలను రాయండి అనేసి ఇచ్చారండి. క్షేత్రం అనే పదానికి నానా అర్థాలు. సో ఏవవుతాయండి నానా అర్థాలు? శరీరము, పొలము, చోటు, ఇవన్నీ కూడా క్షేత్రానికి నానా అర్థాలండి. నెక్స్ట్, క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఏది అనేసి అడిగారు. సో ఫస్ట్ది వర్ణము అనేసి ఇచ్చారు, దీనికి వర్ణములు అని రాయొచ్చు. ఖనిజము అని ఇచ్చారు, ఖనిజములు అని రాయొచ్చు. సో లోహము అంటే లోహములు అని చెప్తాం మనం. సో ఇనుము అంటే ఇనుములు అనేసి చెప్పం. కాబట్టి ఇనుము అనేది మనకి ఏమవుతుందండి? నిత్య ఏకవచనము. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు రో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారు. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ స్ను అనేది మనకు చాలాసార్లు రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇది ఏమవుతుందండి? వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, లగమునకు మరొక పేరు. లగమునకు మరొక పేరు. సో ఇది వచ్చేసి మనకు 2 అక్షరాల గణాలకు సంబంధించిందండి. సో 2 అక్షర గణాలు వచ్చేసి మనకు ఎన్ని అంటే 4 రకాలు. అవి ఏంటిది అంటే గలము, లగము, గగం, నెక్స్ట్ వచ్చేసి లలం. ఇవి వచ్చేసి మనకు 2 అక్షర గణాలు. ఓకేనా అండి? మనకు ఏకాక్షర గణాలు ఉన్నాయి, నెక్స్ట్ 2 అక్షర గణాలు ఉన్నాయి, 3 అక్షర గణాలు కూడా ఉన్నాయి. అంటే మగనము, భగనము, రగనము, వగనము, తగనము అంటాం కదా, అవి 3 అక్షర గణాలు. సో మనకు 2 అక్షర గణాలు వచ్చేసి మొత్తం ఎన్ని అంటే ఈ 4 అండి. సో గలము అంటే మనకు ఒక గురువు అలాగే ఒక లఘువు ఉంటుంది. లగము అంటే ఒక లఘువు ఒక గురువు. గగము అంటే 2 గురువులు ఉంటాయి. లగము అంటే 2 లఘువులు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో లగమునకు మరొక పేరు ఏది అనేసి ఇచ్చారు. లగమునకు మరొక పేరు వగనము అండి. అలాగే గలానికి కూడా మరొక పేరు ఉంది. గలమునకు మరొక పేరు ఏంటంటే హగనము అండి. హగనము. ఇక్కడ మనకు ఇవి 2 అక్షర గణాలండి. 2 అక్షర గణాలు మనకు మొత్తం ఎన్ని అంటే 4 గణాలు ఉంటాయి. ఏవి? గలము, లగము, గగం, లగం అనేసి ఉంటాయి. సో ఇవి వీటికన్నమాట. సో లగానికి వచ్చేసి మనకు మరొక పేరు ఏంటి? వగనం అండి. లగానికి మరొక పేరు వచ్చేసి వగనము అవుతుంది. హగనమునకు మరొక పేరు అంటే గలం అండి. గలానికి మరొక పేరు వచ్చేసి హగనము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చను, మిగిలిన వాటికైతే వేరే పేర్లు అనేటివి ఏం లేవండి, ఓన్లీ ఆ 2టికే అనమాట. లగాకు వచ్చేసి వగనం అంటాము, గలానికి వచ్చేసి హగనము అంటాం. నెక్స్ట్, పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకం అవుట ఈ సమాస లక్షణం అనేసి ఇచ్చారు. సో అది మీకు అందరికీ తెలిసిందే కదా. ద్విగు సమాసం. ద్విగు సమాసంలో మనకేముంటుందండి? సంఖ్యావాచకం ఉంటుందన్నమాట. 4 దిక్కులు ఇలా అనమాట. నెక్స్ట్, గొప్పవాడు గద ఈ పదంలోని సంధి ఏది అనేసి ఇచ్చారండి. గొప్పవాడు కథ. సో ఇక్కడ మనకు గొప్పవాడు ప్లస్ కథ. సో ఇక్కడ డు అనేది మనకేమవుతుందండి? ఇక్కడ ప్రథమము అనగా పూర్వపదం చివర
పూర్వపదం ఏమవుతుంది దీంట్లో? గొప్పవాడు అనేది అవుతుంది కదా. సో దీంట్లో మనకు డూమువు అనేటటువంటి ప్రథమ విభక్తి ఉన్నట్లయితే అది మనకు ఏ సంధి అవుతుందండి? గసడద వాదేశ సంధి అవుతుంది. గొప్పవాడు ప్లస్ కథ. సో ఈ సంధి ఏంటండి? గసడద వాదేశ సంధి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. యమున అందెల రవలి లయాత్మకం అనేసి ఇచ్చారు. సో అంతస్థాలు అని వేటిని పిలుస్తారండి? యా, రా, లా, వాళ్ళని వచ్చేసి మనము అంతస్థాలు అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, చంపకమాల పద్య పాదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు చంపకమాలలో అసలు వీటిల్లో గణాలు ఏమొస్తాయి అనేసి తెలిస్తే మనం ఏదనేది గుర్తుంచుకోవచ్చండి. సో మనకు మత్తేబానికి ఏమొస్తుందండి? సవరణ వైవ అనే గణాలు వస్తాయి. చంపకమాలకు వచ్చేసి నజబజ జజర అనేటటువంటి గణాలు వస్తాయి. శార్దూలానికి చూసుకున్నట్లయితే మనకు మసజస్తగా వస్తుంది. ఉత్పలమాలకు చూసుకుంటే మనకు భరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయండి. సో ఇక్కడ చంపకమాల అడిగారు. సో చంపకమాలకు వచ్చేసి మనకు ఏం గణాలు ఉంటాయండి? నజబజ జజర, నజ భజ జజర అనేది వస్తుందండి. సో దీంట్లో నా అంటే నగనము. సో నగనం అంటే మనకేంటిదండి? 3 లఘువులు నగనం అంటాం. సో 3 లఘువులు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో వేటిల్లో ఉన్నాయండి? ఉదయ అంటే మనకు 3 లఘువులతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అల్లన అనేది చూసుకున్న కలగంటిన్, ఇక్కడ త్రపరిశ్వంగుమునట్లు, ఇక్కడ అన్నీ మనకు గురువు లఘువులు వేరువేరుగా వస్తున్నాయి. సో మనకు చంపకమాలలో ఫస్ట్ ఏం రావాలి? నజబజ జజర కావాలి. ఫస్ట్ నగరం అనేది ఉండాలి. మనకి ఇచ్చినటువంటి 4th ఆప్షన్లో కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగటాన్ని ఇలా అంటారు అనేసి వచ్చారు. సో 4 రకాలుగా జరిగితే దాన్ని మనము ఏమని చెప్తామండి? బహుళకం అనేసి చెప్తాము. నిత్యము అంటే మనకు సంధి అనేది జరుగుతుందండి. నిషేధము అంటే సంధి జరగదు. వైకల్పికం అంటే మనకు ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదనమాట. సో బహుళకం అంటే 4 రకాలుగా వ్యాకరణ కార్యం జరగడాన్ని మనము ఏమంటాము? బహుళకం అనేసి చెప్తామండి. నెక్స్ట్, గోపి చేత మొక్క నాటబడింది. ఈ వాక్యం ఏ వాక్యం అనేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బడు ఇటువంటిది మనకు ఏ వాక్యాలలో వస్తుందండి? నాటబడింది, చేయబడింది, ఇవన్నీ బడు అనేటటువంటి ప్రత్యయాలు ఎక్కువగా మనకు ఏ వాక్యంలో కనిపిస్తాయి? కర్మని వాక్యంలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తెలుగుకి సంబంధించి మెథడాలజీ అండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వ్యాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నది ఎవరు అనేసి వచ్చారండి. వ్యాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని చెప్పింది ఎవరండి? మనకు స్టర్ట్ వర్ట్ అండి. స్టర్ట్ వర్ట్. నెక్స్ట్, ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనము ఏమంటామండి? క్షుణ్ణ పఠనము అనేసి చెప్తాము. క్షుణ్ణ పఠనము అంటే అర్థం ఏంటండి? ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చదువుకుంటూ ప్రతి ఒక్కదానికి అర్థము భావము అన్నీ తెలుసుకుంటూ చదవటాన్ని మనము క్షుణ్ణ పఠనము అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, వ్యాస రచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. వ్యాస రచన నేర్పించేటప్పుడు అనమాట విద్యార్థులు ఎవరికి వారే బహుగ్రంథాలను పరిశీలన చేసుకుని రాసే పద్ధతిని ఏమంటారండి? దీంట్లో ఉద్యమ పద్ధతి అనేసి చెప్తాము. ఆప్షన్ 4. నెక్స్ట్ది, పలుకుతున్న శబ్ద స్థానం కంటే చూస్తున్న
శబ్దస్థానం వెనుకబడితే అది ఏంటిది అనేసి ఇచ్చారండి. సో వెనుకబడితే దాన్ని మనము ఏమంటామండి? తిరోగమన మ్యాగ్నానిమిటీ అనేసి పిలుస్తాము. తిరోగమనం అండి, వెనకబడితే తిరోగమనము. నెక్స్ట్, పదజాలాభివృద్ధి కోసము ఒక పదము ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలను తయారు చేయటం అనేది ఏంటిది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు బింగో ఆట, డామినో ఆట, అంత్యాక్షరి క్రీడ, పద క్రీడ అనేసి ఇచ్చారండి. సో ఇది అందరికీ తెలిసిందే కదా, దీన్ని ఏమంటామండి? పద క్రీడ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను, విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో లక్ష్యాత్మక విద్యను అందించడం సులభమవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 మానసిక శాంతిని కలిగించి విశ్రాంతిని తొలగిస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చేసి అభ్యాస ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. విద్యార్థుల ఆలోచన శక్తులు, పరిశీలన ఆసక్తులు సన్నగిల్లుతాయి అనేసి ఇచ్చారండి. సో మీకు వీటిని చదువుతుంటేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకు విశ్రాంతిని తొలగిస్తుంది అనేది తప్పండి. అలాగే సన్నగిల్లుతాయి అనేది కూడా తప్పు. ఎందుకు సన్నగిల్లుతాయండి? ఇంకా ఇంప్రూవ్ అవుతాయి కానీ. సో కాబట్టి మనకు కరెక్ట్ అయినవి ఏంటి అండి? అలాగే ఈ అని కరెక్ట్. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. బిట్ వచ్చేసి, యూ హ్యావ్ జస్ట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు మిస్టర్ మదన్. హీ సెడ్ హౌ డు యూ డూ. చూస్ ద రెస్పాన్స్ టు ద అబోవ్. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి గ్లాడ్ టు మీట్ యూ. ఆప్షన్ 2 నైస్ మీటింగ్ యూ. ఆప్షన్ 3 హౌ డు యూ డూ. ఆప్షన్ 4 ఐ యామ్ ఫైన్. సో ఇక్కడ రెస్పాన్స్ అడిగారండి. చూస్ ద రెస్పాన్స్ టు ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హౌ డు యూ డూ అండి. హౌ డు యూ డూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్వన్ సెడ్ కుడ్ యూ లెండ్ మీ 100 రూపీస్ అండ్ యూ డు నాట్ వాంట్ టు, వాట్ వుడ్ యూ సే అనేసి ఇచ్చారు. చూస్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ఐ యామ్ ఓకే. ఆప్షన్ 2 ఐ యామ్ సారీ ఐ కెనాట్. ఆప్షన్ 3 ఐ యామ్ నాట్ రిచ్. ఆప్షన్ 4 ఐ డుడ్ నాట్ లెండ్ యూ అనేసి ఉందండి. ఇఫ్ సమ్వన్ సెడ్, ఎవరైనా వచ్చేసి కుడ్ యూ లెండ్ మీ 100 రూపీస్, నాకు 100 రూపీస్ ఇస్తారా, అండ్ యూ డు నాట్ వాంట్ టు, అండ్ మళ్ళీ అడగకూడదు అనేసి ఎవరైనా చెప్తే వాట్ వుడ్ యూ సే, మీరు ఏం చెప్తారు అనేసి ఇచ్చారండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వం కదా. సో ఏం చెప్తాము? ఐ యామ్ సారీ ఐ కెనాట్. ఐ యామ్ సారీ ఐ కెనాట్. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఏ పర్సనల్ లెటర్. ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఏ పర్సనల్ లెటర్ అండి. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి టు సైన్ ఆఫ్ ద లెటర్. ఆప్షన్ 2 టు ఎస్టాబ్లిష్ ద సెండర్స్ అథారిటీ. ఆప్షన్ 3 టు బ్రీఫ్లీ మెన్షన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ 4 టు ఆస్క్ ద రిసిప్టెంట్ ఫర్ ఏ ఫేవర్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. టు బ్రీఫ్లీ మెన్షన్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ద పర్సనల్ లెటర్లో మనకు ఇంట్రడక్షన్ అనేది రాస్తాం కదా. సో దాని యొక్క పర్పస్ ఏంటంటే టు బ్రీఫ్లీ మెన్షన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ఈజ్. ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. ఆప్షన్ 2 ప్రూఫ్ రీడింగ్. ఆప్షన్ 3 ఇంట్రడక్షన్. ఆప్షన్ 4 ఫార్మెటింగ్. ఇప్పుడు ఏదైనా ఒక నోటీస్ అనేది మనం ఫైనలైజ్ చేసేటప్పుడు ఫైనల్ స్టెప్ ఏముంటుందంటే మనము ఇచ్చేటటువంటి నోటీస్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటామండి. సో దాన్ని మనము ఏమంటాము? ప్రూఫ్ రీడింగ్ అంటాము. ప్రూఫ్ రీడింగ్. ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ఈజ్ ప్రూఫ్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆప్షన్ 2 హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ పంక్చువేటెడ్ మార్క్సే లేవు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు పంక్చువేటెడ్ మార్క్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలండి. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 4 హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని క్వశ్చన్ మార్క్ అయితే ఉండకూడదు అనమాట. సో ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం పంక్చువేటెడ్ మార్క్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అనేది ఉండాలండి.
నెక్స్ట్ బిట్, స్కేర్లీ had he mentioned her name than her father left the room. Choose the option that has a grammatical error అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఉందంటే మనకు హర్ ఫాదర్, ఇక్కడ స్కేర్లీ హ్యాడ్ హీ మెన్షన్డ్ హర్ నేమ్ దాన్ హర్ ఫాదర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు హర్ ఫాదర్ అనే దగ్గర మనకు తప్పు ఉందండి. సో కాబట్టి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ యాక్టివ్. యాక్టివ్కి సఫిక్స్ వర్డ్ అడుగుతున్నారు. యాక్టివ్ అంటే మనకు యాక్టివ్కి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఎల్ఎల్వై, ఆప్షన్ 2 ఎల్వై, ఆప్షన్ 3 టీఈడి, ఆప్షన్ 4 ఐటీవై అనేసి ఇచ్చారండి. సో యాక్టివ్కి మనకు సఫిక్స్ ఏంటండి, యాక్టివిటీ. సో ఐటీవై అండి, ఐటీవై. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేసి ఇచ్చారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్వాంటిటీస్, తర్వాత క్యూ, క్వాలిటీస్, క్వశ్చనరీస్ అనేసి ఇచ్చారండి. వీటిల్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు క్వాలిటీస్ అండి. ఎందుకంటే మనకు థర్డ్ దాంట్లో ఫస్ట్ లెటర్స్ అన్నిట్లో కూడా సేమ్ ఉన్నాయండి. సో థర్డ్ దాంట్లో మాత్రము మనకు ఏ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లెటర్. సో ఇది మనకు ఫస్ట్ది అవుతుందండి. నెక్స్ట్ క్వాలిటీస్ ఏ తర్వాత ఎల్, తర్వాత ఇక్కడ ఎన్ ఉందండి. ఎన్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్వాంటిటీస్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ థర్డ్ దాంట్లో ఈ ఉంది, తర్వాత ఎస్, అలాగే పైన చూసుకున్నట్లయితే యూ ఉందండి. కాబట్టి మనకు ఏమవుతుందండి, క్వశ్చనరీస్ అనేది థర్డ్ వన్ అవుతుంది, క్యూ అనేది ఫోర్త్ వన్ అవుతుందండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేస్తే ఫస్ట్ది వచ్చేసి క్వాంటిటీస్ అవుతుంది. సో ఫస్ట్ సి, నెక్స్ట్ది క్వాంటిటీస్, థర్డ్ వన్ వచ్చేసి క్వశ్చనరీస్ అండి, ఫోర్త్ వన్ వచ్చేసి మనకు క్యూ అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడం అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం బీట్ అబౌట్ ద బుష్ అని ఇచ్చేశారు. ఫస్ట్ది సీరియస్ డిసిషన్, ఆప్షన్ 2 మూవ్ అవే, ఆప్షన్ 3 అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ, ఆప్షన్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. సో బీట్ అబౌట్ ద బుష్ అంటే మనకు ఇడియోమేటిక్ మీనింగ్ ఏమొస్తుందంటే అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ అండి, అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ద రాకెట్ బ్లాస్టెడ్ ఆఫ్ ఎట్ మిడ్ నైట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అని ఇచ్చారు. సో బ్లాస్టెడ్ ఆఫ్ అని అంటే దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి బ్యాక్డ్ అప్, ఆప్షన్ 2 టుక్ ఆఫ్, ఆప్షన్ 3 బ్రోక్ డౌన్, ఆప్షన్ 4 లుక్డ్ డౌన్ అనేసి ఇచ్చారండి. సో బ్లాస్టెడ్ ఆఫ్ అంటే టుక్ ఆఫ్ అండి. బ్లాస్టెడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, టుక్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇమిగ్రెంట్స్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి, ఇమిగ్రాంట్స్కి కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అనే దాన్ని మనము ఒక వర్డ్ దేన్నైనా రీప్లేస్ చేయాలనుకుంటే అది ఏ వర్డ్ అవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఏ డాక్యుమెంటరీ, ఆప్షన్ 2 బయోగ్రఫీ, ఆప్షన్ 3 మనోస్క్రిప్ట్, ఆప్షన్ 4 అండ్ ఆటోబయోగ్రఫీ అనేసి ఇచ్చారండి. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటే మనోస్క్రిప్ట్ అండి, మనోస్క్రిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, there are 29,000 tablets on which more than 26,000 names of
ఫాలెన్ సోల్జర్స్ హ్యావ్ బీన్ యాచ్డ్ అని ఇచ్చారు. సో చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ యాచ్డ్. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఎంగ్రేవ్డ్, ఆప్షన్ 2 ఎక్స్పాంగ్డ్, ఆప్షన్ 3 ఎరేజ్డ్, ఆప్షన్ 4 ఆబ్లిటరేటెడ్ అనేసి ఇచ్చారండి. సో యాచ్డ్ అనే దానికి మీనింగ్ వచ్చేసి మనకు ఎన్గ్రేవ్డ్ అండి. యాచ్డ్ అనే దానికి సినోనియం వర్డ్ ఏంటి? ఎన్గ్రేవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ సాల్టర్ డు నాట్ లుక్ సో డాఫ్ట్ అని ఇచ్చారు. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ డాఫ్ట్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వాకీ, ఆప్షన్ 2 సేన్, ఆప్షన్ 3 లునాటిక్, ఆప్షన్ 4 స్టూపిడ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సేన్ అండి. డాఫ్ట్ అంటే తెలివి తక్కువతనంగా చూడటం. సేన్ అంటే తెలివి అనేసి అర్థమైతే వస్తుందండి. సేన్ అంటే అర్థం ఏంటి? తెలివి. డాఫ్ట్ అంటే తెలివి తక్కువతనంగా అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఈజ్ ద బెస్ట్ మ్యాన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఆన్ ద ఎర్త్, ఆప్షన్ 2 ఇన్ ద ఎర్త్, ఆప్షన్ 3 ఆన్ ఎర్త్, ఆప్షన్ 4 ఇన్ ఎర్త్ అనేసి ఇచ్చారండి. హీ ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అండి. హీ ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ అంటే మీద అండి, భూమి మీద. ఆన్ ద ఎర్త్, దా అనేది రాదండి ఎర్త్కి. కాబట్టి ఆన్ ఇన్ అంటే లోపల అని కాదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హీ ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు వాజ్ డిసైడెడ్ డాష్ హర్ జాబ్. ఇక్కడ చూస్ ద ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ది వచ్చేసి బై, ఆప్షన్ 2 ఫర్, ఆప్షన్ 3 విత్, ఆప్షన్ 4 2 అనేసి ఇచ్చారు. సో సింధు వాజ్ డిసైడెడ్ టు హర్ జాబ్ అండి. సింధు వాజ్ డిసైడెడ్ టు హర్ జాబ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్. ఆప్షన్ 2 వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ విల్ లీవ్. ఆప్షన్ 3 వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఆప్షన్ 4 వెన్ ఐ ఆమ్ రీచింగ్ ద స్టేషన్ ద ట్రైన్ ఈజ్ లెఫ్ట్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న వాటిల్లో మనకు కరెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయిందనమాట నేను పోయేసరికి అనేసి అర్థం వస్తుంది. కాబట్టి వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రాణి లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. రవి ఐ థింక్ ఇట్ డాష్ రెయిన్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ వచ్చేసి ఈజ్ రైనింగ్, ఆప్షన్ 2 ఈజ్ గోయింగ్ టు రైన్, ఆప్షన్ 3 ఈజ్ రైన్డ్, ఆప్షన్ 4 విల్ రైనింగ్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారు? లుక్ ఎట్ దోస్ క్లౌడ్స్. ఐ థింక్ ఇట్ ఇంకా మనకు రెయిన్ అనేది ఈజ్ రైనింగ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు, ఈజ్ రైన్డ్ అంటే ఆల్రెడీ అయిపోయినట్టు, విల్ రైనింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ వర్షం పడుతూనే ఉన్నట్లు. సో ఇక్కడ ఈజ్ గోయింగ్ టు రైన్ అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే వర్షం పడేలాగా ఉన్నాయన్నమాట. ఈజ్ గోయింగ్ టు రైన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పెన్నీ సెడ్ టు జోడీ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. పెన్నీ సెడ్ టు జోడీ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎబో అనేసి ఇచ్చారండి. రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షను పెన్నీ టోల్డ్ జోడీ వెన్ విల్ హీ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఆప్షన్ 2 పెన్నీ ఆస్క్డ్ ద జోడీ ఇఫ్ హీ హ్యాడ్ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ ద డిన్నర్. ఆప్షన్ 3 పెన్నీ సెడ్ ఇఫ్ జోడీ విల్ కమ్ బ్యాక్ ఫర్ డిన్నర్. ఆప్షన్ 4 జోడీ ఆస్క్డ్ పెన్నీ ఇఫ్ షీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి మనకు?
ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పెన్నీ ఆస్క్డ్ ద జోడీ, పెన్నీ సెట్ టు జోడీ కదా, ఇక్కడ ఆస్క్డ్. పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ఏపీటీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది హ్యావ్ ఆస్క్డ్ బై, ఆప్షన్ 2 యామ్ ఆస్క్డ్ బై, ఆప్షన్ 3 ఈజ్ ఆస్క్డ్, ఆప్షన్ 4 వాజ్ ఆస్క్డ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐ వాజ్ ఆస్క్డ్ అండి. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాంక్ బెంచ్. నెక్స్ట్ బిట్, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ డాష్ ఆన్ వొకేషన్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ది ఆర్, ఆప్షన్ 2 హ్యావ్ బీన్, ఆప్షన్ 3 ఈజ్, ఆప్షన్ 4 వర్ అనేసి ఇచ్చారండి. ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆన్ వొకేషన్ అండి. ఈజ్ ఆన్ vacation. The teacher as well as the students is on vacation. Next question, choose the sentence with an adverbial clause అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చూసుకున్నట్లయితే he decided to go to his workplace because he got into debates. Option 2, he stopped his business. Option 3, I know the doctor who is famous in this town. Option 4, do you think that he is right? సో అడ్వర్బియల్ క్లాజ్ అండి. అడ్వర్బియల్ క్లాజ్ అన్నప్పుడు మనకు ఏమొస్తుందండి? ఆప్షన్ 1, he decided to go to his workplace because he got into debates. Next bit, he was 4 months old. In the above sentence old is అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి an emphatic pronoun, ఆప్షన్ 2 a noun, ఆప్షన్ 3 an adverb, ఆప్షన్ 4 an adjective అనేసి ఇచ్చారండి. సో మనకు ఓల్డ్ అనేది దేని తెలుపుతుంది? మన ఏజ్ని తెలుపుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకు? an adjective. ఓల్డ్ అనేది మనకు అడ్జెక్టివ్ని తెలియజేస్తుందండి, an adjective. నెక్స్ట్ క్వశ్చన్, she did everything right during pregnancy. In the sentence above, the word right is అనేసి ఇచ్చారు. సో she did everything right during pregnancy. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది an adjective of quality, ఆప్షన్ 2 an adjective of shape, ఆప్షన్ 3 an adverb of reason, ఆప్షన్ 4 an adverb of manner అనేసి ఇచ్చారు. సో ఇక్కడ రైట్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుందండి? an adverb of manner అండి, an adverb of manner. నెక్స్ట్ క్వశ్చన్, jumping on his horse, the farmer rode to the market. The underlined part of the above sentence can be labeled as అనేసి ఇచ్చారు. సో జంపింగ్ ఆన్ హిస్ హార్స్, ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రజెంట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, అలాగే కంటిన్యూస్ పార్టిసిపల్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపల్ అండి, జంపింగ్ అనేసి ఇచ్చారు కదా. సో ఇది ఆన్ హిస్ హార్స్ అంటే ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి. ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్, సో ప్రజెంట్ పార్టిసిపల్ అనేది అవుతుందండి, జంపింగ్ ఆన్ హిస్ హార్స్. నెక్స్ట్ క్వశ్చన్, linking words helps us in many ways in writing. Firstly, they helps us in presenting our ideas in a meaningful way. In the above sentence, the linker firstly is used అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది టు ఇంట్రడ్యూస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్, ఆప్షన్ 2 and contradict from the first sentence, ఆప్షన్ 3 and organize points, ఆప్షన్ 4 టు ఇండికేట్ ద సిమిలారిటీ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఫస్ట్లీ అనేది మనకు ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ వచ్చేసి టు ఆర్గనైజ్ ద పాయింట్స్ అండి. ఇక్కడ మనకు ఏమని చెప్పారు? లింకింగ్ వర్డ్ హెల్ప్స్ ఇన్ మెనీ వేస్ అని చెప్పారు. ఆ మెనీ వేస్లో ఎన్ని వేస్ ఉన్నాయనేది
మనకు చూపిస్తుంది అనమాట, ఫస్ట్లీ సెకండ్లీ అట్లా. సో కాబట్టి దాన్ని ఏమంటాము, టు ఆర్గనైజ్ ద పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్ అనేసి ఇచ్చారు. చూస్ ద ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఫస్ట్ది ఏ హెడ్ ఆఫ్, ఆప్షన్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్, ఆప్షన్ 3 బై మీన్స్ ఆఫ్, ఆప్షన్ 4 ఇన్ ఎడిషన్ టు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ హెడ్ ఆఫ్ అండి. ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్, ఏ హెడ్ ఆఫ్ ద డెడ్ లైన్ అంటే మనకు డెడ్ లైన్ అయిపోకముందే ఆ అమ్మాయి అయితే ఫినిష్ చేయడం జరిగింది. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ ఏ హెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. నెక్స్ట్ బిట్, యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ది రిక్వెస్ట్, ఆప్షన్ 2 ఎబిలిటీ, ఆప్షన్ 3 టేకింగ్ పర్మిషన్, ఆప్షన్ 4 గివింగ్ పర్మిషన్ అండి. ఇక్కడ ఏమడిగారు, యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అనేసి అడుగుతున్నారు. సో కాబట్టి ఇదేమవుతుంది, గివింగ్ పర్మిషన్. యూ మే లీవ్ దిస్ ప్లేస్ నౌ అంటే గివింగ్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారండి. రీడ్ the following passage. Morally and culturally, American television programs have affected our society. American programs have many positive sides, but the negative effects of them have affected our culture, approach and customs. The main concern raised about the influence of American television program is అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏంటి, దేర్ ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఆప్షన్ 2 దేర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ కల్చరల్ వాల్యూస్, ఆప్షన్ 3 దేర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ సోషల్ నార్మ్స్ అండ్ కస్టమ్స్, ఆప్షన్ 4 దేర్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, ద మెయిన్ కన్సర్న్ రైజ్డ్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఈజ్, దానివల్ల మనకు ప్రాబ్లం ఏంటి అంటే దేర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ సోషల్ నార్మ్స్ అండ్ కస్టమ్స్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్స్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాష్ సైడ్స్ ఆఫ్ అమెరికన్ టీవీ ప్రోగ్రామ్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఆప్షన్ 2 అన్చేంజ్డ్, ఆప్షన్ 3 పాజిటివ్, ఆప్షన్ 4 నెగిటివ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమని ఇచ్చారు మనకు, అమెరికన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ మెనీ పాజిటివ్ సైడ్స్ బట్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎఫెక్టెడ్ అవర్ కల్చర్, అప్రోచెస్ అండ్ కస్టమ్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమున్నాయి మనకు, పాజిటివ్ ఉన్నాయి అలాగే నెగిటివ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. క్రింది వానిలో సౌర కుటుంబానికి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నెప్ట్యూను, ప్లూటో, యురేనియస్, శని అనేసి ఇచ్చారు. సో ఈ ప్లూటో అనేదాన్ని మనకు గ్రహాల్లోంచి తీసేశారు కాబట్టి ఇది మనకు సౌర కుటుంబంలో ఉండేటటువంటి దానికి సంబంధించింది కాదండి. సో నెప్ట్యూన్ కానీ, యురేనియస్ కానీ, శని కానీ ఇవన్నీ కూడా సౌర కుటుంబానికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్, పాలు పెరుగుగా మారటం ఒక అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది నెమ్మదైన మరియు తాత్కాలిక మార్పు, ఆప్షన్ 2 వేగవంతమైన మరియు తాత్కాలిక మార్పు, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు, ఆప్షన్ 4 వేగవంతమైన మరియు శాశ్వత మార్పు అనేసి ఇచ్చారు. మనకు పాలు అనేది పెరుగుగా మారడం అయితే జరుగుతుంది. సో మనకు పాలు పెరుగుగా మారడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో కాబట్టి ఇదేంటండి, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు కింద చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారటం నెమ్మదైన మరియు శాశ్వత మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుల పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ప్రయోగశాల ఉష్ణమాపకము, థర్మిస్టర్ ఉష్ణమాపకము, జ్వరమానిని, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేసి ఇచ్చారు. మనకు పదార్థాల ఉష్ణోగ్రతను కానీ లేకపోతే వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి వచ్చేసి మనం దేన్ని వాడతామండి, ప్రయోగశాల ఉష్ణమాపకాన్ని వాడతాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ హీటర్లలోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారు చేయబడుతుంది.
ఆప్షన్స్ ఇనుము, నిక్రోమ్, టంగ్స్టన్, మాంగనీస్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఎలక్ట్రిక్ హీటర్లలో ఉండేటటువంటి ఫిలమెంట్ చుట్ట దేంతో తయారు చేయబడుతుందండి? నిక్రోమ్తో తయారు చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో న్యూటను, న్యూటన్ మీటరు, న్యూటన్ పర్ మీటరు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేసి ఇచ్చారు. పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏంటండి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరము నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? స్థైతిక ఘర్షణ అంటాము. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉన్నట్లయితే ఆ తలాల మధ్య ఘర్షణ ఏంటి? స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, బహిరంగ మల విసర్జన వలన వ్యాప్తి చెందు వ్యాధి ఏది అనేసి ఇచ్చారండి. సో దీనివల్ల మనకు ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది? కలరా అనేది వ్యాప్తి చెందుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన సిపిఆర్ ఎంత అనేసి ఇచ్చారండి. సో వీళ్ళకు వచ్చేసి మనకు ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుందండి? సిపిఆర్ 3 సార్లు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి మొక్కకు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో తామర, వేప, కలబంద, చింత అనేసి ఇచ్చారు. ఎడారి మొక్కగా మనం దేన్ని చెప్పచ్చండి? కలబందని చెప్పచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాటిలో సరి అయిన జత కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది మడతబందు కీలు ముంజేయి అనేసి ఇచ్చారు, కరెక్ట్. నెక్స్ట్ బంగారపు కీలు మెడ అనేసి ఇచ్చారు, కరెక్ట్ అండి. ఆప్షన్ 3 బంతి గిన్నె కీలు మోకాలు అనేసి ఇచ్చారు, ఇది సరి అయిన జత కాదండి. కదలని కీలు పుర్రే, ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భూమాత ఊపిరితిత్తులని వీటిని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో పర్వతాలు, ఎడారులు, అడవులు, నదులు అనేసి ఇచ్చారండి. వేటినండి? అడవులను వచ్చేసి మనకు భూమాత ఊపిరితిత్తులు అనేసి చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందుట వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో యూట్రిఫికేషను, నెక్స్ట్ జైవ సంవరణీకరణము, జైవిక వ్యవస్థాపనము, జీవ సందీప్తి అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనము ఏమని పిలుస్తామండి? యూట్రిఫికేషన్ అనేసి పిలుస్తాము. మనకు ఆక్సిజన్ తగ్గడాన్ని, అంటే మనకు చెరువులలో కానీ కొలనులలో కానీ ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కదా ఈ ఆల్గేకి సంబంధించి. సో వాటిలో అవి పెరగడం వల్ల ఆక్సిజన్ ప్రమాణం అయితే తగ్గుతుంది. ఆ తగ్గడాన్ని ఏమంటాము? యూట్రిఫికేషన్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పించాలి, పేదరికం తగ్గాలి, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి, దేశంలో పారిశ్రామికీకరణ జరగాలి అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఉప సర్పంచు, సర్పంచు, గ్రామ కార్యదర్శి, గ్రామ సహాయకుడు అనేసి ఇచ్చారు. మనకు గ్రామానికి సంబంధించి ఎవరెవరు ఉంటారండి? సర్పంచు, ఉప సర్పంచులు అందరూ ఉంటారు. సో వీళ్ళల్లో ఫస్ట్ ఆదాయ వ్యయాలకు సంబంధించి బాధ్యత వహించేది ఎవరు? సర్పంచు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నామ, దాన, ఇస్నాన్ అనే వాటిని చెప్పిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో అక్బర్, గురు గోవింద్, గురు నానక్, గురు అర్జున్ అనేసి ఇచ్చారు. సో నామ, దాన్, ఇస్తాన్ అనేటటువంటి వాటిని చెప్పింది ఎవరండి? గురు నానక్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కందిరీయ మహాదేవ
శివాలయాన్ని నిర్మించిన వారు? కందేరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో చోళులు, పల్లవులు, చహమాన్లు, చందేలులు అనేసి ఇచ్చారండి. సో కందేరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే చందేలులు అండి. ఆప్షన్ 4. నెక్స్ట్, భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అనేసి ఇచ్చారండి. సో భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో పింగాణి, మాంగనీస్, అబ్రకం, మైకా అని కూడా పిలుస్తారు. సో సున్నప్రాయి అనేసి ఇచ్చారు. మనకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో వచ్చేసి విద్యుత్ నిరోధకంగా పింగాణిని కూడా వాడతారండి, అలాగే అబ్రకాన్ని కూడా వాడటం జరుగుతుంది. సో 1 and 3 రెండు కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చన్, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపైన ఆనకట్ట నిర్మాణం పూర్తి అయిన సంవత్సరం ఏది అని ఇచ్చారు. సో మనకు ఈ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట ఎప్పుడు పూర్తయిందండి? 1849లో అయితే పూర్తయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దండి ఈ రాష్ట్రంలో కలదు అనేసి ఇచ్చారండి. దండి వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ ఏది అనేసి ఇచ్చారండి. పంజాబ్, గాంధార, రాజస్థాన్, అమరావతి అనేసి ఇచ్చారు. సారనాథ్ అశోకుని యొక్క శిలాస్తంభంలో మనకు ఎక్కువగా ఏ భాష కల్పిస్తుందండి? రాజస్థాన్ శిల్పకళ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని వచ్చేసి ప్రారంభించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రము భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది అనేసి ఇచ్చారండి. మనకు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశంగా చెప్తూ ఉంటాం కదా. సో దీంట్లో మనకు ఛత్తీస్గఢ్ వచ్చేసి దేనికి సంబంధించిందండి? మధ్య భారతదేశానికి సంబంధించింది. నెక్స్ట్ 1, భారతదేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశం ఏది అనేసి ఇచ్చారండి. ఈ కింద ఇచ్చిన వాటిల్లో అనమాట. భారతదేశం కంటే పెద్దది ఏదండి? ఆస్ట్రేలియానండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అని ఇచ్చారు. భావనలు, సూత్రాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు అని ఇచ్చారు. మనకు ఎక్కువగా విజ్ఞాన శాస్త్రంలో ఏమేమి ఉంటాయి? సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలే ఎక్కువగా ఉంటాయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగము దీనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. తల, మెదడు, హృదయము, శరీరము, స్పృహ అనేసి ఇచ్చారు. జ్ఞానాత్మక రంగం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? జ్ఞానానికి సంబంధించింది, అంటే తల, మెదడుకు సంబంధించిందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు శీర్షిక పద్ధతి, తార్కిక పద్ధతి, ఏకకేంద్రక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడాన్ని మనకు కల్పించే వ్యవస్థీకరణ విధానం ఏంటండి? ఏకకేంద్రిక పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్షం అంటే మన కళ్ళకు కట్టినట్టు చూపించడం అనమాట. సో మూత్రపిండ నమూనా అంటే బొమ్మను చూడటము, ఎగ్జిబిషన్లో పరిశీలించుట అంటే ఇది కూడా బొమ్మలను చూడటం లాంటిది అనమాట. సూత్రాన్ని నిర్వచించడం ఇది కూడా. బొద్దింకను పరిచ్ఛేదం అంటే మనం డైరెక్ట్గా దాన్ని కట్ చేసి దాంట్లో పార్ట్స్ ఇవన్నీ చూడడం. ఇది వచ్చేసి మనకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను,
నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఎవరు అని ఇచ్చారండి. సో ఎవరు అంటే బెల్లార్డ్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, రచనా శైలి ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో బహుళైచ్ఛిక రకము, పూరక రకము, వ్యాసరూప రకము, జతపరిచే రకం అనేసి ఇచ్చారు. మనకు బహుళైచ్ఛిక రకం అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. సో దాంట్లో ఊహాశక్తి అనేది ఏమి ఉండదండి, అక్కడ ఉన్న వాటిల్లో చూసి ఏదో ఒకటి పెడతాము. పూరకం అంటే మనకు ఖాళీలను పూరించండి, దీంట్లో ఊహాశక్తిని ఉపయోగించలేము. నెక్స్ట్ జతపరచడం అంటే మల్టిపుల్ చాయిస్, అవి కూడా అక్కడే ఉంటాయి, దాంట్లో పెద్ద ఊహ అనేది అవసరం లేదు. సో రచనా శైలి అలాగే ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం ఏమవుతుంది, వ్యాసరూప రకం అండి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్ సోషల్కి సంబంధించి అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.